मैं श्री पवन कल्याण गारू जी का बहुत बहुत आभारी हूँ। मी मराठी बोलताना चुकलो तर मला क्षमा करा। पांडुरंगाच्या वारीची परंपरा असणार या महाराष्ट्रात जय महाराष्ट्र, जय भारत, जय हिंद। 2014, 2019, 2024 ఇలా దశాబ్ద కాలంగా ఓటములు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, వీటికి తోడు జగన్ సర్కార్ కక్షలు, కార్పణ్యాలతో పవన్ కళ్యాణ్ రాటు తేలిపోయాడా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ఏర్పడడానికి, అలాగే అది అధికారంలోకి రావడానికి కూడా సూత్రధారి, పాత్రధారి జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మనం గత వీడియోలో చెప్పుకున్నట్లే పవన్ కళ్యాణ్ ప్రతిష్ట తెలుగు రాష్ట్ర సరిహద్దులను దాటి దేశవ్యాప్తంగా విస్తరించింది. పార్లమెంటు సాక్షిగా మోడీ పవన్ కళ్యాణ్ ని తుఫాన్ గా పోల్చిన వీడియోలు, అలాగే ఎన్నికల్లో గెలిచిన తరువాత డిప్యూటీ సీఎం అయ్యాక అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కాళ్లకు నమస్కారం చేసిన వీడియోలు, ఆ సమయంలోనే చిరంజీవిని మోడీకి పరిచయం చేస్తున్న వీడియో భారతదేశ వ్యాప్తంగా ట్రెండింగ్ గా మారిపోయింది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఈ అంశాలపైన స్పెషల్ స్టోరీలు, షార్ట్లు, రీల్స్ సోషల్ మీడియాని కుదిపేశాయి. ఈ అంశాలను గమనించిన మోదీ, బీజేపీ ముఖ్య నాయకులు మహారాష్ట్ర ఎన్నికల్లో ఓట్లను తుఫాన్ లాగా బీజేపీ కూటమికి మళ్లించడానికి చేసిన ప్రయత్నమే పవన్ కళ్యాణ్తో ప్రచారం. ఇదే ఇప్పుడు వారికి ఆయుధమైంది. మహారాష్ట్రలో బీజేపీ గెలుపుకి పవన్ కళ్యాణ్ ఒక కారణంగా కనిపిస్తున్నాడు. లోకల్ ఓటర్తో పాటు 1 కోటి మందికి పైగా ఉన్న తెలుగు ఓటర్లను ప్రభావితం చేశాడు. ఆయన ప్రచారం చేసిన 7 స్థానాల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టాక మొదటిసారి పొరుగు రాష్ట్రాల్లో ప్రచారం చేశారు. పూణే, నాదేం, సోలాపూర్, లాతూర్ తదితర జిల్లాల్లో పర్యటించారు. పూణేలో తనకి ఇల్లు ఉందని, తన పిల్లలు ఇక్కడే పెరుగుతున్నారని, మహారాష్ట్రతో తనకి అవినాభావ సంబంధం ఉందని మరాఠీలో మాట్లాడి అక్కడ ఓటర్లను ఆశ్చర్యానికి గురి చేసేశారు. పవన్ కళ్యాణ్ ని చూడ్డానికి లక్షల్లో ప్రజలు తరలి వచ్చేశారు. ఒకవైపు సనాతన ధర్మం గురించి ప్రస్తావిస్తూనే మరోవైపు సామాజిక న్యాయం పైన కూడా ఆయన ప్రసంగాలు కొనసాగాయి. మోదీ నాయకత్వంలోనే భారతదేశం అభివృద్ధి చెందుతుందని గట్టిగా ప్రచారం చేసిన కళ్యాణ్ అంబేద్కర్ ఆశయాల గురించి కూడా మాట్లాడి, అణగారిన వర్గాల హక్కుల సాధన బీజేపీ కూటమితోనే సాధ్యమవుతుందని పునరుద్ఘాటించారు. పవన్ కళ్యాణ్ సభలకు ప్రజలు విపరీతంగా పోటెత్తడంతో తమ నియోజకవర్గాలకు రావాలని అభ్యర్థులు పట్టుబట్టారు. ఢిల్లీ స్థాయిలో పైరవీలు, సీనియర్ మినిస్టర్లు సైతం పవన్ కళ్యాణ్ తో ప్రచారం చేయడానికి తహతహలాడిపోయారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం పవన్ కళ్యాణ్ ప్రచారానికి ముందు తర్వాత అన్నట్లుగా సాగిందని బీజేపీ నాయకులు సైతం అంగీకరించారు. దాదాపు 50 నుంచి 60 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం ప్రభావం చూపిందని, అధికారంలోకి రావడానికి ఇది చాలా దోహదపడిందని స్థానిక బీజేపీ నేతలు పేర్కొన్నారు. मैं श्री पवन कल्याण गारू जी का बहुत बहुत आभारी हूँ। उन्होंने यहाँ महाराष्ट्र में सोलापुर में आके मेरे लिए प्रचार किया, लोगों को अपील की मेरे जैसे नव युवक को जिताने के लिए। मैं उनके सभी फैंस और सब उनको चाहने वाले सभी लोगों का बहुत बहुत आभार व्यक्त करता हूँ। सर यहाँ सोलापुर में मेरे मतदार संघ में 2 घंटा कम से कम पूरा रोड शो किए और उनके सपोर्ट की वजह से ही इतनी बड़ी जीत हासिल हुई है। ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఢిల్లీ నుంచి తరచూ పిలుపులు రావటం, ప్రధానమంత్రి మోదీ, అమిత్ షాలతో వరుస భేటీలు పవన్ కళ్యాణ్ రాజకీయ గ్రాఫ్ ను అమాంతంగా పైకి పెంచేశాయి. తన ధర్మం కాపాడడంతో పాటు అన్ని మతాలను గౌరవిస్తూ ముందుకు వెళ్లడమే సనాతన ధర్మం అంటూ ప్రజలకు కనువిప్పు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయి నాయకుడైపోయారు. 100% స్ట్రైక్ రేటుతో పోటీ చేసిన ప్రతి చోట గెలిచిన పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకోవడానికి దేశవ్యాప్తంగా ఆసక్తి చూపుతున్న తరుణంలో మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను పవన్ కళ్యాణ్ శాసించడంతో ఫ్యూచర్లో జరిగే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ని ఉపయోగించుకునే ఆలోచనలో బీజేపీ జాతీయ నాయకత్వం ఉంది.
మహారాష్ట్రలో చంద్రబాబు దగ్గర నుంచి యోగి వరకు ఎంతో మంది సినీ ప్రముఖులు, క్రికెట్ ఆటగాళ్లు ప్రచారం చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ కి వచ్చినంత స్పందన మరే ఇతర నాయకుడికి రాలేదని మీడియా సైతం ప్రత్యేక కథనాలు ప్రచారం చేసింది. అందుకేనేమో 80% పైగా స్ట్రైక్ రేటుతో 288 స్థానాలకు గాను 224 స్థానాలను బీజేపీ కూటమి గెలుచుకుంది. తిరుపతి లడ్డు వివాదంపై, సనాతన ధర్మం పైన ఆయన మాట్లాడిన తీరుతో జాతీయ మీడియాతో పాటు దేశ ప్రజల దృష్టిని ఆకర్షించేశారు పవన్. ఒక రకంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను పవన్ కళ్యాణ్ ప్రచారానికి ముందు తర్వాత అన్నట్లుగా చూస్తే మహారాష్ట్రలో బీజేపీ కూటమి గెలుపులో సూత్రధారి, పాత్రధారి జనసేనాని డిప్యూటీ సీఎం పవర్ స్టార్ మన జాతీయ నాయకుడు తుఫాన్ పవన్ కళ్యాణ్. ఇంకా మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.